మమతక్క, ఆవిడెవరు? ఆశ్రమానికి కొత్తగా వచ్చారా? ఎవరు గంగా? ఆవిడే. ఇందక్కడి వరకు నా పక్కనే ఉన్నారు. బిడ్డ పుట్టే సమయంలో కూడా నేను ఆవిడని అడిగాను ఎవరు మీరు అని. ఆవిడ సారథి అని చెప్పారు. సారథి? ఏమో తెలీదు గంగా. నేనైతే ఆవిడ్ని మొదటిసారిగా చూశాను. ఆవిడ మన ఆశ్రమంలో ఉండటం లేదు. అలాగా? మరి ఎక్కడికెళ్ళారు? ఎక్కడి నుంచి వచ్చుంటారు? మీరు వెళ్ళి ఒకసారి చూడండి ఎక్కడున్నారో. నేను ఆవిడకి ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు ఆవిడ కారణంగానే నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాం. గంగా, ఒక్కోసారి భగవంతుడు చాలా తెలివిగా తన భక్తుల్ని కాపాడుకుంటాడు. ఎవరికి తెలుసు, భగవంతుడే ఆవిడ్ని నీ దగ్గరికి పంపించాడేమో. ఎందుకంటే తను నిన్ను అలాగే నీ బిడ్డ ప్రాణాలు కాపాడుతుందని. అలాంటిదేం లేదు మమతక్క. ఒకవేళ భగవంతుడు ఆవిడ్ని పంపిస్తే మరి వితంతు రూపంలో ఎందుకున్నారు? ఎందుకంటే నీకు ఆవిడ మీద నమ్మకం కలగడం కోసం. నువ్వు వితంతువుల మధ్యనే పెరిగి పెద్దయ్యావు కదా. వితంతువులతో ఒక విచిత్రమైన బంధం ఉంది కదా నీకు. గంగా, బాబు, గంగ ఆడపిల్లకి జన్మనిచ్చింది. తను అచ్చం సాగర్ లాగానే ఉంది గంగా. కానీ కళ్ళు మాత్రం గంగవే. ఇప్పుడే సాగర్కి ఫోన్ చేస్తాను. పాప గొంతు విన్నాక చాలా సంతోషిస్తాడు. వద్దు బాబు, ప్లీజ్ సాగర్కి ఫోన్ చేయకండి. చెప్పండి. నీకొకటి వినిపించాలి. విను. విను సాగర్. గంగ బిడ్డ కదా, తన గొంతు నాకెందుకు వినిపిస్తున్నారు? నాకు ఆ బిడ్డకి సంబంధం లేదు. తను కేవలం నా బిడ్డ మాత్రమే బాబు. తను నాకు మాత్రమే కూతురు. నిరంజన్ చతుర్వేది. గంగా, పాపకి పేరేదైనా ఆలోచించావా? కృష్ణ. కృష్ణ.
కృష్ణ అనే పేరు పెడతాను నేను తనకి. కృష్ణ. శ్రీ కృష్ణాష్టమి శుభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఎంతమంది అబ్బాయిలు ఉండి కూడా ఆ ఉట్టిని పగలగొట్టలేకపోయారు. ఈ రోజు ఉదయం నుండి ఎంతో మంది ఆగకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు ఎవరూ కూడా సఫలం కాలేకపోయారు. ఇక్కడ అంతమంది జనం ఉన్నప్పటికీ, ఎంతో మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ 25,000 రూపాయలు గెలుచుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరనిపిస్తోంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకుండా ఎలా ఉండాలి? మీకు తెలుసా, నేను హారతిచ్చే సమయంలో కృష్ణయ్య పళ్ళెంలో డాల్ని పెట్టాలని అనుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే పెడతారు, కానీ నేను ఆ డాల్ని తీసుకురావడం మర్చిపోయాను. అరే, ఇంత చిన్న విషయమా? ఆ దానికి ఇన్ని కన్నీళ్లు కార్చావా? నీ పేరేంటి? పల్లవి. పల్లవి. పల్లవి, కృష్ణయ్యని తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆయన అన్ని చోట్ల ఉంటాడు, అందరితో పాటు ఉంటాడు, అందరి మనసుల్లో. ఇక్కడ ఒకవేళ కృష్ణయ్య ఇక్కడ ఉన్నాడంటే అప్పుడు మనకి ఏ డాల్ తీసుకురావాల్సిన అవసరం ఉండదు. మనం కళ్ళు మూసుకోవాలి, గట్టిగా ఊపిరి తీసుకోవాలి, అప్పుడు కృష్ణయ్య వచ్చేస్తాడు. ఏది, నువ్వు కళ్ళు మూసుకో. కృష్ణయ్య కనిపించాడా? కనిపించలేదు. మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా. నీకు తెలుసా కృష్ణయ్య ఎవరికి ఫ్రెండ్ కాకుండా ఉంటాడో? ఎవరికి? ఎవరైతే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో, డల్లుగా ఉంటారో, కృష్ణయ్య వాళ్ళతో స్నేహం చెయ్యడు, వాళ్ళకి కనిపించడు కూడా. సరే, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. కళ్ళు మూసుకో, గట్టిగా ఊపిరి తీసుకో. కృష్ణయ్య కనిపించాడా? కనిపించాడు. కనిపించాడు కదా. మరి నువ్వెప్పుడు కృష్ణయ్యకి ఫ్రెండ్ గా ఉంటావా? ఉంటాను. అయితే నువ్వెప్పుడు ఏడవకూడదు, ఓకే? ఓకే. లేదంటే ఏమవుతుందో తెలుసా, కృష్ణయ్యకి కోపం వస్తుంది, కట్టిఫ్ చెప్పేస్తాడు. ఈ రోజు తన బర్త్డే కదా, కృష్ణాష్టమి కదా. తన బర్త్డే రోజు ఎవరు ఏడ్చినా ఆయనకి బాధగా ఉంటుంది. అయితే నేను ఎప్పటికీ ఏడవను. వెరీ గుడ్. అలాగే నాకు ఇప్పుడు డాల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే కృష్ణయ్య ఎక్కడున్నాడు? మీ కృష్ణయ్య ఎక్కడున్నాడు? తను కూడా ఇక్కడే ఉన్నాడా? నా కృష్ణ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక అలాగే మా కృష్ణ కూడా ఇక్కడే ఉంది. తను అచ్చం నీలాగే ఎంతో ముద్దుగా ఉంటుంది. నువ్వు తనను కలుస్తావా? తనంటుంది కుండ తానే పగలు కొడుతుందట. కానీ తను మనతో కలిసి అంత ప్రాక్టీస్ చేయలేదు కదా. ఎంత ప్రాక్టీస్ చేస్తుందో అదే చాలా ఎక్కువ. కుండ పగలు కొట్టడం తనకే వస్తుంది. కానీ తను ఉట్టి పగలగొట్టలేదు. కృష్ణ, నువ్వు ఉట్టి పగలగొట్టలేవు. సరేలే, ఉట్టి నువ్వే పగలగొట్టు, సరేనా? ఉట్టిని తననే పగలగొట్టనిద్దాం, లేకపోతే తను మన బుర్రల్ని పగలగొట్టేస్తుంది. చాలా మొండి తను. కృష్ణ, పద రా. అటు చూడండి. ఇక మీరందరూ నిరాశ చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మన వానర సైన్యం వస్తోంది. వీళ్ళ కోసం కూడా ఒక ఉట్టుంది, అలాగే బహుమానం కూడా ఉంది, 10,000 రూపాయలు.
ఓ వీళ్ళ టీంలో ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే గోపాలులతో పాటు గోపికలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఉట్టి పగలగొట్టడంలో రెట్టింపు ఆనందం కలుగుతుంది. అందరూ ఈ టీంని ఇప్పుడు చప్పట్లతో స్వాగతం పలకండి. గంగక్క ఇందాకటి నుండి వెతుకుతున్నాను నీకోసం. నేను పైనుండి చూస్తే తెలిసింది కృష్ణ ఉట్టి పగలగొట్టడానికి వెళ్తుంది. అయితే ఏమైంది? ఆ అయితే పద తనని ఆపుదాం. వద్దొద్దు కరుణ, తనని ఆపద్దు. గంగా అక్క తను కింద పడిపోయి తనకి దెబ్బ తగిలింది అంటే ఓ కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా చూడు, కింద ఎన్ని పరుపులు వేసుంచారు. ఎవరైనా కింద పడిపోతే వాళ్ళకి దెబ్బ తగలకుండా ఉంటుంది. ఏమైనా కానీ నా మనసు అంగీకరించడం లేదు. చూసేవా, అందరికంటే చిన్నది మన కృష్ణ. నేను నా కృష్ణని వెళ్ళనివ్వను. నేను తనని తీసుకురావడానికి వెళ్తున్నా. అరే నువ్వు తనని ఆపద్దు కరుణ, ఆపద్దు తనని. అలా అరే, చూడు. ఇంత డేంజరస్ గేమ్ లో పార్టిసిపేట్ చేయమని పంపించావా తనని? అసలు నువ్వు తల్లివేనా? ఒక తల్లి తన మనసుని స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తన బిడ్డ పడిపోతుందేమో అని తన ఒళ్ళోంచి దించకపోతే మరి ఆ బిడ్డ నడకెలా నేర్చుకుంటుంది? ఈ రోజు నేను గనక కృష్ణని ఆపుంటే, బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చోపెడితే, అప్పుడు తన మనసులో భయం ఏర్పడుతుంది. తను ఎప్పుడు కూడా ఒక కొత్త పని చేయడానికి ట్రై చే. ఇక నువ్వేం టెన్షన్ పడుకో. ఏం కాదు, ఎలాంటి అనర్థం జరగదు. నువ్వు అలా చూడు, ఆర్గనైజర్స్ ఎంత బాగా ఏర్పాట్లు చేశారో పిల్లల రక్షణ కోసం. అయినా ఒకవేళ చిన్న దెబ్బ తగిలితే మాత్రం ఏమవుతుంది? దెబ్బలు తగలకుండా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారా ఏంటి? కానీ అక్క అది షూ, ఏం కాదు. జాగ్రత్త కృష్ణ, కాలు చూసి పెట్టు, పడిపోకు. అక్కడే చూడు. जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। కృష్ణ, కృష్ణ అక్కడే దృష్టి పెట్టు, అటు ఇటు చూడకు. అక్కడే కాన్సంట్రేట్ చేయి. జాగ్రత్త.
ఇదిగో కృష్ణ ఆగు. ఏ ఆగు, కృష్ణ నిన్నే ఆగమంటుంటే. ఆగు, ఆగు. చాలా గొప్పగా చెప్పావుగా నువ్వు చేయగలవని, కానీ నువ్వు మొత్తం చెడగొట్టేశావు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతున్నావు? అరే 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 ఏమైంది కృష్ణ? నీకేం దెబ్బలు తగలలేదు కదా? ఏదో ఒకటి చెప్పు తల్లి, నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? మొత్తం ఆటంతా నాశనం చేసావు కృష్ణ నువ్వు. మనం ఉట్టి వరకు చేరుకున్నాం కూడా. నువ్వు ఆ చిన్న ఉట్టిని కూడా పగలగొట్టలేవా? నా మీద అరవద్దు, నేనేమీ చేయలేదు. కింద ఎవరో కదిలారు, అందుకే నాకు బ్యాలెన్స్ పోయింది. అర్థమైందా? చాలా ఆపు. నువ్వు తప్పును ఎదుటి వాళ్ళ మీదకి ఎందుకు తోసేస్తున్నావు? ఎవరు కదలలేదు అసలు. అలాగా అంటే తప్పంతా నాదేనా? నా వల్లే ఓడిపోయామంటున్నావా? మీరందరూ చాలా అల్లరి వాళ్ళు. మీరే చీటింగ్ చేశారు. అర్థమైందా? మేమేమీ నీలాగా చీటింగ్ చేయలేదు. అర్థమైందా? అసలు నీతో మేము ఎవరూ ఆడం, ఇంకా నాకు ఎప్పటికీ కూడా ఆడం. మీతో ఆడాలని లేదు. అర్థమైందా? ఏమన్నా? అరే ఒక్క నిమిషం. వినపడలేదా? ఏమైంది? అమ్మా చూసావా, తను నన్ను కొట్టడానికి వస్తుంది. వీళ్ళందరూ నన్ను చీటర్ అని అంటున్నారు. నిజానికి వీళ్ళే చీటర్స్. తను అబద్ధం చెప్తుంది గంగా ఆంటీ. మేమేం చీటింగ్ చేయలేదు. చీటింగ్ చేయలేదంటే ఎలా? మీ అందరి వల్లేగా తప్పు జరిగింది. మీరేగా చీటర్స్. ఎందుకు కృష్ణ అబద్ధం చెప్తున్నావు? నేను కూడా చూశాను. నువ్వు ఉట్టి వరకు చేరుకున్నావు. నేనెంత సంతోషంగా ఉన్నానో నీకు చెప్పలేను. కానీ సరిగ్గా అప్పుడే నీ దృష్టి మళ్ళింది. పైనుంచి నువ్వు నన్నే చూస్తున్నావు కదా, చూసి స్మైల్ కూడా చేసావు గెలవబోతున్నాను అని. ఆ ఒక్క క్షణంలో కృష్ణ నువ్వు గెలవబోతున్నావని పొగరు నీ లక్ష్యం కంటే ఎక్కువైపోయింది. ఇక అందుకనే నువ్వు ఓడిపోయావు. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, తప్పెవరిది? వాళ్ళదా లేక నీదా? చూసావా గంగాంటీ ఎంత కరెక్ట్ గా చెప్పిందా? మమ్మీ నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు. ఎప్పుడు నువ్వు నా వైపు అస్సలు మాట్లాడవు. ఇక నేనెవరితోనూ మాట్లాడను. కట్టిఫ్. అరే ఏ కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు కృష్ణ, నిన్నే. ఎవరేడిపించారు నా మనవణ్ణి? సాగర్, ఏమైంది నాన్న? నాన్నమ్మ వీళ్ళంతా మంచి వాళ్ళు కాదు. నేను అవుట్ అవ్వలేదని చెప్తే వీళ్ళంతా కలిసి నా బ్యాట్ విరగొట్టేశారు. అబద్ధాలు చెప్తున్నాడు వీడు. కోపంతో తన బ్యాట్ తనే విరిచేసుకున్నాడు. పైగా అబద్ధాలు చెప్తున్నాడు. వీళ్ళందరూ నన్ను చీటర్ అని అంటున్నారు. నిజానికి వీళ్ళే చీటర్స్. మమ్మీ నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు. ఎప్పుడు నువ్వు నా వైపు అస్సలు మాట్లాడవు. కోపం, మొండితనం అన్ని వాళ్ళ నాన్న పోలికలే వచ్చాయి. యు నో వాట్, నేను ఈ అబ్బాయిని సోషల్ మీడియాలో కలిశాను. ఓకే. బయట చూడడానికి ఎలా ఉంటాడో నాకు తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, కాస్త చూసుకొని వెళ్ళండి. ఇదేం నీ సొంతది కాదు. ఆర్ యు మ్యాడ్? యు ఇడియట్! ఎంత ధైర్యం నీకు? ఏయ్ ఆగు, ఇవాళ నీ స్పెషల్ డే కదా, పద మరి. Where is Mr. Sagar? Sagar Chaturvedi is here. హాయ్ హాయ్ Hello. హాయ్. లెట్స్ గో. హలో. హలో హలో. ఇక మనం స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ సిట్. సార్, మిస్టర్ కుమార్కి రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయింది. ఓ కంగ్రాట్స్. సార్, నేను ఇప్పుడే వస్తాను. నేను ఇంకా శైలు చిన్నప్పటి నుంచి స్నేహితులు. మా ఇద్దరి గురించి మాకు 10 ఏళ్లుగా బాగా తెలుసు. నేను ఎప్పుడూ కూడా శైలుని ప్రేమిస్తూనే ఉన్నాను. నాకు ప్రేమ గురించి తెలియని వయసు నుంచి తనని ప్రేమిస్తున్నాను. ఇదిగో త్వరగా లాగు. ఎవరా వ్యక్తి? ఎవరి కారణంగా నీకు ఇలా జరిగిందో అదెవరో చెప్పు. ఆ వ్యక్తి ఎవరో చెప్పు గంగా, నాకు చెప్పు. ఎవరో ఒకరు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు?
దయ ఇంకా జాలితో మన బంధాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను. సారీ చెప్పడం చాలా సులభంగా ఉంటుంది, కానీ నమ్మకం ఉంచడం చాలా కష్టం. మీకు పెళ్ళయిందా? లేదు, నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. మరి వాట్ అబౌట్ లవ్? ఐఎమ్ షూర్ ప్రేమ మీద మీకు ఖచ్చితంగా నమ్మకం ఉండే ఉంటుంది. ప్రేమ అనేది ఈ ప్రపంచంలో లేదనే చెప్పాలి. ఏ అమ్మాయి అయినా ఎప్పుడు ఎవరిని నిజాయితీగా ప్రేమించనే లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం మనల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు, అంతే. సారీ బట్ నేను మీ మాటలకు అస్సలు అంగీకరించలేను. ప్రేమ చాలా అందమైన అనుభవం. నా ఫియాన్సీ అయితే నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఓ రియల్లీ? అఫ్ కోర్స్, ఇప్పుడే పరిచయం చేస్తాను. శైలు, ప్లీజ్. Yeah. షీఈస్ శైలు, నా ఫియాన్సీ. ఇతను మిస్టర్ సాగర్ చతుర్వేది. హాయ్. హాయ్. శైలు, సరికి చెప్పు, మనం ఒకరినొకరం ఎంతగా ప్రేమించుకుంటున్నామని. మనకి ప్రేమ మీద తప్ప ఇంక దేని మీద కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పు. Of course. I love you. You're my true love. ఎనీవే, గుడ్ లక్ టు యూ. ఐల్ సీ యూ. ఇంతకీ తను నా గుడ్ లక్ ఎందుకు చెప్పాడు? తెలీదు, వదిలే. ఇక రోజంతా దీని గురించి ఆలోచిస్తూ ఉంటావా? నీ ఫ్రెండ్ వస్తున్నాడన్నావు కదా రాజ్. హీ వాస్ కాలింగ్. లెట్స్ జస్ట్ గో దేర్. కమ్ ఆన్. కృష్ణ, నువ్విక్కడ కూర్చున్నావని నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఆగు కృష్ణ, పరిగెత్తద్దు. కృష్ణ ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను నీతో మాట్లాడాలి. నేను నీ మాటలు వినను. నేను ఈ ఊరే వదిలేసి వెళ్ళిపోతున్నాను. కృష్ణ, నేను నీతో మాట్లాడను. నువ్వు అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు. ఆగు. ఇదంతా ఏంటి కృష్ణ? నన్ను వదిలి వెళ్ళిపోతావా నువ్వు? నీకు నా గురించి ఆలోచనే లేదు కదా. నువ్వు ఇంటికెళ్ళు. నీకు ఎవరు నచ్చుతారో వాళ్ళతోనే ఉండు. నేనైతే బ్యాడ్ గర్ల్ ని కదా. బ్యాడ్ గర్ల్? ఎవరన్నారు నిన్ను బ్యాడ్ గర్ల్ అని? నువ్వు చాలా గుడ్ గర్ల్ కదా. సరే ముందు నేను చెప్పేది విను ప్లీజ్. లేదు, నేనెవరు చెప్పేది వినను, ఎవరితోనూ మాట్లాడను. నాకు నీ దగ్గర అస్సలు ఉండాలని లేదు. నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. సరే అయితే నువ్వు డిసైడ్ అయిపోతే ఇక నేనేమి చేయలేను కదా. ఒకవేళ కృష్ణ ఏమైనా నిర్ణయించుకుంటే దాన్ని ఎవరు మార్చలేరు కదా, అవునా? రైట్. సరే అయితే మరి నువ్వు వెళ్ళు, నన్ను వదిలేసి వెళ్ళిపో.